సినిమా. ఇప్పుడు టాలీవుడ్ లో ఈ పేరు ఒక బ్రాండ్, అదే అల్లు అర్జున్. ఒకవైపు భారీ సైన్స్ ఫిక్షన్ విజన్ తో అట్లీ సినిమా, ఇది లైన్ లో ఉండగానే మరో రఫ్ అండ్ రియల్ యాక్షన్ ప్లాన్, అది కూడా క్రేజీ కాలీవుడ్ కుర్ర డైరెక్టర్ తో. ఇంతకీ అతడు ఎవరో అనుకుంటున్నారా? మీరు కూడా చూసేయండి. అల్లు అర్జున్ అంటే ఇప్పుడు స్టైల్ మాత్రమే కాదు, స్కేల్ కూడా. ప్రస్తుతం అట్లీతో చేస్తున్న సినిమా సాధారణ కమర్షియల్ కాదు, భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్, ఇంటర్నేషనల్ లెవెల్ మేకింగ్. ఓవరాల్ గా ఇండియన్ సినిమాకు మరో కొత్త బెంచ్ మార్క్. ఇక ఈ ప్రాజెక్టు షూటింగ్ ఇంకా కొన్ని నెలలు సాగనుండగా థియేటర్లలోకి వచ్చే సమయం మాత్రం వచ్చే ఏడాది అని టాక్. అయితే అట్లీ తర్వాత బన్నీ నెక్స్ట్ మూవీ ఏంటి? ఇదే ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ డిస్కస్డ్ టాపిక్. కొన్ని రోజులుగా త్రివిక్రమ్ పేరు వినిపించింది. గాడ్ ఆఫ్ వార్ స్క్రిప్ట్ మళ్లీ బన్నీ దగ్గరకొచ్చిందన్న టాక్ కూడా వచ్చింది. కానీ ఇప్పుడంతా సడన్ ట్విస్ట్. ఈ లిస్ట్లోకి మరో పవర్ఫుల్ నేమ్ ఎంటర్. తనే లోకేష్ కనగరాజ్. రఫ్ స్టోరీ టెల్, డార్క్ వరల్డ్, రియలిస్టిక్ యాక్షన్. ఇప్పుడు ఈ సిగ్నేచర్ స్టైల్ అల్లు అర్జున్ తో కలవబోతుందట. తాజా టాక్ ప్రకారం మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ కాంబినేషన్ ఒక స్ట్రాంగ్ డిస్కషన్ స్టేజ్ లో ఉందట. ఇంకా ట్విస్ట్ ఏంటంటే లోకేష్ గతంలో ఊహించిన ఇరుంబక్కు మాయావి కాన్సెప్ట్ ఇప్పటి జనరేషన్ కు తగ్గట్టుగా రీడిజైన్ చేసి బన్నీతో చేయబోతున్నాడట. ఒక ప్రమాదంలో చేతిని కోల్పోయిన వ్యక్తి లోహంతో చేసిన చేతిని అమర్చుకున్న తర్వాత అతనిలో బయటపడే సూపర్ పవర్స్, దీంతో మొదలయ్యే టర్నింగ్ పాయింట్స్, అదే సినిమా స్టోరీ. ఇక మ్యూజిక్ విషయంలోనూ మరో బిగ్ హింట్. ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందించే ఛాన్స్ ఉంది. ఇక అట్లీ బన్నీ సినిమా విషయానికొస్తే ఓటీటీ రైట్స్ కోసం నెట్ఫ్లిక్స్ 100 కోట్ల ఆఫర్ పెట్టిందన్న టాక్ ఇప్పటికే ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. మొత్తానికి అట్లీతో గ్రాండ్ సైన్స్ ఫిక్షన్ ఎక్స్పీరియన్స్, లోకేష్ కనగరాజ్ తో రఫ్ అండ్ రియల్ పవర్ఫుల్ సినిమా చూస్తుంటే తన నెక్స్ట్ ఫేజ్ ను పూర్తిగా కొత్త లెవెల్ కి తీసుకెళ్లే సూపర్ ప్లాన్. మరి ఇది నిజమా రూమరా? కొన్ని రోజులు ఆగితేనే డౌట్స్ అన్నీ క్లియర్. ఒకవైపు ఓటీటీలో ట్రెండింగ్ లో ఉన్న బాలయ్య భగవంత్ కేసరి, మరోవైపు థియేటర్లోకి రాబోతున్న విజయ్ జననాయకన్. ఇద్దర్లో అసలు విన్నర్ ఎవరు? ఓటీటీలో చూసిన స్టోరీతో ఆడియన్స్ ఎగ్జైట్మెంట్ ఎంత మిగిలింది? థియేటర్ కు జనాలు వస్తారా, లేదా గాడ్ ఫాదర్ టైపు సినిమా మళ్ళీ రిపీట్ అవుతుందా? జననాయకుడు దేనికి రీమేక్ కాదు, గతంలో మూవీ టీం నుంచి వచ్చిన స్టేట్మెంట్ ఇది. కానీ ట్రైలర్ రిలీజ్ తర్వాత మాత్రం టోటల్ సైలెంట్. 3 నిమిషాల ట్రైలర్లోని సీన్ టు సీన్ పోలికలు, షార్ట్ టు షార్ట్ మ్యాచింగ్ కళ్ల ముందు కనిపిస్తూ ఉండడంతో ఇక డిఫెండ్ చేసుకునే ఛాన్స్ కూడా లేకపోయింది. దీంతో యాంటీ ఫ్యాన్స్ ఒక్కసారిగా యాక్టివ్ అయిపోయారు. ఇదే టైంలో ట్రైలర్లో కొన్ని ఏఐ షార్ట్స్ వాడడం మరింత నెగటివ్ బజ్ ని తెచ్చిపెట్టింది. ఇప్పుడు స్పష్టంగా ఒక విషయం క్లియర్ అయిపోయింది. జననాయకుడు అనేది నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరికి రీమేక్ అన్నది నిజం. అయితే భగవంత్ కేసరి తమిళ డబ్బింగ్తో సహా అమెజాన్ ప్రైమ్, జియో హాట్స్టార్లో ఇప్పటికే అవైలబుల్ గా ఉంది. దీంతో కోలీవుడ్ మూవీ లవర్స్ అసలు ఒరిజినల్లో ఏముందో చూద్దాం అంటూ ఓటీటీలో బాలయ్య మూవీని తెగ చూసేస్తున్నారట. సబ్ టైటిల్స్ అవసరం లేకుండా తమిళంలోనే స్ట్రీమింగ్ జరగడం ఈ ట్రెండ్ ని మరింత పెంచింది. ఓవర్సీస్ లో స్ట్రీమింగ్ చేసే సింప్లీ సౌత్ యాప్ ట్విట్టర్లో పదే పదే భగవంత్ కేసరి తమిళ్ వెర్షన్ ని ప్రమోట్ చేయడం ఈ మొత్తం సీన్ కి మరో క్లూ. ఇప్పటికే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ట్రెండింగ్ లో టాప్ నెంబర్ల మధ్య తిరుగుతోంది. థియేటర్ టైంలో యావరేజ్ అన్న తమిళ్ క్రిటిక్స్ కూడా ఇప్పుడు అదే సినిమాని మెచ్చేసుకుంటున్నారు కూడా. ఇలాంటి సీన్ టాలీవుడ్ లో కూడా చూసాం. మోహన్ లాల్ లూసిఫర్ తెలుగు డబ్బింగ్ ఓటీటీలో ఉండగానే చిరంజీవి గాడ్ ఫాదర్ వచ్చింది. ఫ్యాన్స్ ముందే స్టోరీ తెలిసిపోవడంతో ఎగ్జైట్మెంట్ తగ్గిపోయింది. సెకండ్ హాఫ్ చేంజెస్ నిరాశపరిచాయి. రిజల్ట్ కూడా సోసోనే. జననాయకన్ కి అదే ఫియర్. ట్రైలర్ కి ఇంత రచ్చ జరిగితే సినిమా రిలీజ్ తర్వాత ట్రోలింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో అన్న డౌట్స్ మొదలయ్యాయి. విజయ్ కు రీమేక్లు కొత్తేమీ కాదు. గతంలో తెలుగులో హిట్ అయిన ఎన్నో సినిమాలు ఆయన కెరీర్ ని నిలబెట్టినవే. అప్పట్లో సోషల్ మీడియా వాడకం ఈ రేంజ్ లో లేదు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్. చూడాలి జనవరి 9న రిలీజ్ తర్వాత ఈ రీమేక్ స్టోరీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి టర్న్ తీసుకుంటుందో. సినిమా ఇండస్ట్రీలో ట్రెండ్ మారింది. ఒకప్పుడు హీరో పేరు వినగానే థియేటర్లో హౌస్ఫుల్. ఇప్పుడు మాత్రం హీరోయిన్ పేరు వినగానే హైప్ స్టార్ట్ అవుతుంది. అవును, ఇది రూమర్ కాదు, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఇది గాసిప్ అసలే కాదు, పాన్ ఇండియా రియాలిటీ. మరి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చూసేద్దామా? సినిమా ఇండస్ట్రీలో ట్రెండ్ మారుతుంది. ఒకప్పుడు హీరోల చుట్టూ తిరిగిన హైప్ ఇప్పుడు మాత్రం హీరోయిన్స్ చుట్టూ తిరుగుతోంది. అవును, ఒకవైపు మలయాళం నుంచి పాన్ ఇండియాను షేక్ చేసిన ఒక ఫిమేల్ ఫైటర్ 300 కోట్ల సునామీ సృష్టించి యాక్షన్ అంటే హీరోలకే కాదు హీరోయిన్స్ కు ఉందని ప్రూవ్ చేసిన పేరు కళ్యాణి ప్రియదర్శన్. లోకా చాప్టర్ 1, చంద్ర ఒక్క సినిమాతో గేమ్ మార్చేసింది. స్టార్ కిడ్ ట్యాగ్ ను చెరిపేసుకుని పాన్ ఇండియా పవర్ గా నిలబడింది. ఇప్పుడు అదే కళ్యాణి బాలీవుడ్ లోకి సాలిడ్ ఎంట్రీకి రెడీ అయిపోయింది.
రణ్వీర్ సింగ్ హీరోగా జాంబీ యాక్షన్ థ్రిల్లర్ పోస్ట్ అపోకలిప్టిక్ వరల్డ్ ఈసారి లవ్ స్టోరీ కాదు, సర్వైవల్ స్టోరీ. ఇంకోవైపు టాలీవుడ్ లో కొత్త హీట్ వేవ్ రుక్మిణి వసంత్ సప్తసాగర దాచే ఎల్లోతో స్టార్ కాంతారా చాప్టర్ 1 తో బిగ్ బ్లాస్ట్. లేటెస్ట్ గా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాతో సెన్సేషనల్ ఎంట్రీ. మళ్ళీ సర్వానంద్ సరసన శ్రీను వైట్ల మార్క్ కామెడీ డ్రామా. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ మార్చిలో షూటింగ్. అంటే హిట్ కోసం కాదు, హిట్ కొట్టడానికే రెడీ అయిపోయిందన్నమాట. ఇదే టైంలో టాలీవుడ్ లో మరో హాట్ డిబేట్, జాన్వీ కపూర్ వర్సెస్ రుక్మిణి వసంత్. చరణ్ సుకుమార్ సినిమాలో ఛాన్స్ ఎవరికి? గ్లామర్ వర్సెస్ గ్రావిటీ, పాపులారిటీ వర్సెస్ పర్ఫార్మెన్స్. డైరెక్టర్ కట్ చెప్పేది ఎవరికో. మలయాళంలో బ్లాక్ బస్టర్, బాలీవుడ్ లో జాంబీ థ్రిల్లర్, టాలీవుడ్ లో క్రేజీ ఆఫర్స్. ఇది కేవలం హీరోయిన్ రైస్ కాదు, ఒక న్యూ ఎరా. మొత్తానికి క్వీన్స్ ఆన్ ఫైర్ అన్నమాట. దర్శక ధీరుడు సూపర్ స్టార్ కలిస్తే విజన్ అంటే ఏంటో ప్రపంచానికే చూపించే విజువల్ బ్లాస్ట్. హాలీవుడ్ టెక్నాలజీ, ఐమాక్స్ స్థాయి విజువల్స్, 1300 కోట్ల అన్స్టాపబుల్ ట్రైన్. అంతటా ఈ క్రేజ్ ప్రాజెక్ట్ ఇప్పుడే సాలిడ్ రికార్డ్ని సెట్ చేసేసింది. ఇంతకీ ఆ సరికొత్త రికార్డ్ సంగతి ఏంటో మనం కూడా చూసేద్దాం. వరల్డ్ ఇప్పటిదాకా చూసిన సినిమాలు వేరు, ఇప్పుడు చూడబోయే సినిమా వేరు. అదే వారణాసి. ఇది ఒక స్టోరీ కాదు, టైంకి, కాంటినెంట్స్కి, కల్చర్కి మధ్య సాగిన జర్నీ. విజన్ అంటే ఏంటో, బౌండరీస్ ని ఎలా దాటాలో చూపించిన దర్శక ధీరుడు సూపర్ స్టార్ కాంబోలో వస్తున్న విజువల్ వండర్. హాలీవుడ్ టెక్నికల్ టీమ్, ఐమాక్స్ విజువల్స్, 1300 కోట్ల అన్స్టాపబుల్ విజన్. ఇటీవల విడుదలైన టీజర్ ఓన్లీ విజువల్స్ కాదు, అదో సరికొత్త వరల్డ్. త్రేతాయుగం నుంచి కలియుగం వరకు వారణాసి ఘాట్లు, మణికర్ణికా ఘాట్, ప్రాచీన లంకా నగరం, అంబోసెల్లి వైల్డర్నెస్, వనాంచల్ ఉగ్రబట్టి గుహ, అంతరిక్షంలోని ఆస్టరాయిడ్ శాంభవి, అంటార్కిటికా రోజ్ ఐస్ షెల్. ఒకే కథలో ఇన్ని లోకాలు, నెవర్ బిఫోర్. ఇప్పుడు ఇదే మూవీ నుండి మరో క్రేజీ అప్డేట్. అది వారణాసి టీజర్. పారిస్ దేశంలో ప్రఖ్యాత లే గ్రాండ్ లెక్స్ థియేటర్లో స్పెషల్ స్క్రీనింగ్. లే గ్రాండ్ లెక్స్ లో స్క్రీన్ అవుతున్న ఫస్ట్ ఇండియన్ సినిమా టీజర్ గా వారణాసి రికార్డ్. ఇండియన్ సినిమా చరిత్రలో మొదటిసారి యూరప్ స్టేజ్ పై మన స్టోరీకి స్టాండింగ్ ఓవేషన్. RRR తర్వాత రాజమౌళి వేసిన మరో గ్లోబల్ స్టెప్. సినిమా పూర్తయ్యేలోపై ఇంటర్నేషనల్ రికగ్నిషన్. అది జక్కన్న టార్గెట్. వారణాసి ఇది సినిమా కాదు, ఇండియా సోల్ కి గ్లోబల్ మైక్. మార్చి 2027. ఇది రిలీజ్ డేట్ కాదు, వరల్డ్ సినిమా ఈవెంట్. ఇది వాళ్ళ బిగ్ సినిమా. రేపటి బిగ్ సినిమాలో మళ్ళీ కలుద్దాం. Until then, keep watching Big TV. Anchor's wardrobe courtesy, Shopper Stop.